బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం రెస్టారెంట్ హోటల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నిల్వ ఉంచిన చికెన్ ను అలాగే వంటకు వాడే సామగ్రిలోను కల్తీ రకాలని గుర్తించారు అధికారులు. ఈ క్రమంలో కస్టమర్లకు నిల్వ ఉంచిన ఆహారం అందిస్తున్నట్లు గుర్తించారు. అయితే హోటల్ సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం రెస్టారెంట్ హోటల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే నిల్వ ఉంచిన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వంటకు వాడే సామగ్రిలోనూ కల్తీ రకాలని కనిపెట్టారు అధికారులు. అయితే నిల్వ ఉంచిన చికెన్ కబాబ్స్ ని అధికారులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో మొత్తం ఇవన్నీ గుర్తించారు, కల్తీ రకాలు అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని కూడా గుర్తించారు. అయితే హోటల్ని సీజ్ చేస్తామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? సంతోషి ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్నట్టు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా హోటల్లో పూర్తిగా నిల్వ ఉంచిన ఆహారం వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వంటకు ఉపయోగించే కొబ్బరి పొడితో పాటు ఇటు నూడిల్స్ వంట ఇతర మెటీరియల్స్ కూడా కల్తీ అని కూడా అధికారులు గుర్తించారు. హోటల్ సీజ్ చేస్తామని కూడా యజమాని హెచ్చరించారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కూడా స్వయంగా వాళ్ళు కాలువలో పడవేయడం కూడా మనం చూస్తున్నాం. వినియోగదారులు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన చికెన్ కబాబ్తో సహా వాటన్నిటిని కూడా ఇతర పదార్థాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి మచ్చుకి ఎన్నో జరుగుతున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే వినియోగదారులు కంప్లైంట్ ఇస్తేనే వాటిపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఖమ్మం జిల్లాలో ఫిర్యాదు చేస్తేనే సంబంధిత ప్రాంతానికి హోటల్కి వెళ్లి తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించి వాటి రసాయన పరీక్షలకు పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు నిల్వ ఉంచిన ఏదైతే నూనె కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, మాంసాన్ని కావచ్చు నిల్వ ఉంచి వినియోగదారులకి అందిస్తుంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. హోటల్ను సీజ్ చేస్తామని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తున్న పరిస్థితి. హోటల్లో వాటిపై అంటే ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దుస్తులు కూడా ఒదికి ఆ వాషింగ్ అంటే ఆ పౌడర్లు కావచ్చు, ఇటు వినియోగదారులకు వినియోగించే వంట నూనె కావచ్చు, ఈ పదార్థాలని కూడా ఫ్రిడ్జ్ లో కొద్ది రోజులుగా ఉంచి వాటిని మళ్ళీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్న పరిస్థితి ఉంది. సిబ్బందికి 6 నెలలకు ఒకసారి కూడా ఇటు పరీక్షలు తీర్చాలి నిబంధనలు చెబుతున్న కూడా వాళ్ళు పాటించట్లు వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచి ఆఖరి వచ్చినప్పుడు వేడి చేసి ఇస్తున్నారు. ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1 లక్ష మంది జనాభాకు పట్టణంలో 50,000 మంది వరకు మన ఆహార భద్రత అధికారులు ఉండాలి. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన అధికారులు పనిచేస్తున్న కిరణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇన్ఛార్జిగా అయితే వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కొరత కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే పలు హోటల్లో ఇదే విధంగా కల్తీ ఆహారం అందిస్తున్న వినియోగదారులకి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తున్న పరిస్థితి. తనిఖీల భాగంగా నామమాత్రమే జరుగుతున్నాయని కూడా వినియోగదారులు అయితే చెబుతున్నారు. ఈ ఒక్క హోటలేనా ఖమ్మంలో ఇంకా పలు రెస్టారెంట్లలో కూడా తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ తనిఖీలు జరుగుతున్నాయా? వివరాలు ఏంటి? వాస్తవంగా సంతోషి ఈ ఒక్క హోటలే కాదు, మిగిలిన చాలా హోటల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సుమారు జిల్లాలో చూసుకున్నట్టయితే 100 కోట్ల పుట్టగొడుగుల హోటళ్లు వెలుస్తున్నాయి. మరోవైపు రోడ్ సైడ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రధాన కల్తీ ఆహారం కావచ్చు, వంట నూనె కావచ్చు, నెయ్యి కూడా కావచ్చు, వీటన్నిటి కూడా కల్తీగా ఉపయోగించి ఆ వినియోగదారులకి అందిస్తున్న పరిస్థితి. దీనిపై కూడా పలు రోగాలతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నామమాత్రంగా అయితే చూస్తున్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకున్న ప్రతి ఒక్క హోటల్ కూడా తనిఖీ ఫిర్యాదు అయితే వాటి చర్యలు తీసుకుని హోటల్ ని ఖచ్చితంగా సీజ్ చేస్తామని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిల్వ వచ్చిన ఆహారాలను కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అధికారులు అయితే పరిస్థితి ఉంది. సంతోషం.
రైట్ రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.